హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను మంచి లంచ్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. ఇది 10 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. అన్నీ కుక్కర్లో వేస్ట్ చేసేయడమే. పప్పు దినుసులు, కూరగాయలు అన్నీ కుక్కర్లో వేస్ట్ చేసేయడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, హెల్దీ కూడా. ఇక వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా, పదండి. ముందుగా కుక్కర్లోకి చిన్న కప్పు రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్ అయినా తీసుకోండి, నేను మసూరా రైస్ తీసుకున్నాను. చిన్న కప్పుకు 1/4 కప్పు కందిపప్పు తీసుకున్నాను. గుర్తుపెట్టుకోండి, ఈ రెసిపీ చాలా ఎక్కువ అవుతుంది అన్నమాట. ఇది నేను 4గురికి చేస్తున్నాను అన్నమాట. 1 కప్పు రైస్ తీసుకుంటే అన్ని 1/2 కప్పు తీసుకోండి. శుభ్రంగా కడుక్కున్న 1/4 కప్పు పెసరపప్పు, అలాగే ఎర్రపప్పు కూడా శుభ్రంగా కడిగి 1/4 కప్పు తీసుకోవాలి. అలాగే శనగపప్పుని 2 స్పూన్లు తీసుకోండి. అది గంట ముందు నానబెట్టుకోండి, తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు వెజిటేబుల్స్ తీసుకోవాలండి. ఇక్కడ నేను క్యారెట్ తీసుకుంటున్నాను, అలాగే గ్రీన్ పీస్ తీసుకుంటున్నాను. అన్ని 1/2 కప్పు తీసుకోండి. బీన్స్ కూడా 1/2 కప్పు తీసుకున్నాను. ఇలా 1 ఇంచ్ వరకు కట్ చేసి తీసుకోండి. పెద్దది బంగాళదుంప ఒకటి పెద్ద ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. ఉల్లిపాయ తీసుకున్నాను, మీడియం సైజు పెద్ద ముక్కలు. నేను ఇన్నే వెజిటేబుల్స్ తీసుకున్నాను. మీరు కావాలంటే స్వీట్ కార్న్ వేసుకోవచ్చు, కందగడ్డ వేసుకోవచ్చు అండి. ఇందులోకి ధనియాల పొడి 1 స్పూను, సాల్ట్ 1 స్పూన్ వేసుకున్నాను. మిరియాలు ఒక 10 మెత్తగా దంచుకొని మిరియాల పొడి వేసుకోవాలి. మీరు మిరియాల పౌడర్ ఎక్కువ ఇష్టపడితే 1/2 టీ స్పూన్ వేసుకోండి. మిరప్పొడి 1/2 స్పూన్ వేసుకోవాలి. ఇందులోకి నేను 3 గ్లాసులు వాటర్ వేసుకున్నానండి. నార్మల్ గ్లాసులు ఉంటుంది కదండి, ఆ గ్లాసులో 3 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. ఇందులోకి పసుపు పొడి 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత సాల్ట్ చూసుకొని తర్వాత అయినా మళ్ళీ వేసుకోవచ్చు. ఇలా అంతా కలుపుకున్న తర్వాత 2 నుంచి 3 విజిల్ వచ్చేంత వరకు కుక్కర్ మూత పెట్టుకొని ఉడకబెట్టుకోండి. 3 విజిల్స్లోనే చక్కగా ఉడికిపోతుందండి. 3 విజిల్స్ తర్వాత నేను కుక్కర్ మూత తీసి చూపిస్తున్నాను, చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. డ్రై అయిపోయింది, వాటర్ లేదు కదా. ఇలా కూడా మీరు తీసుకోవచ్చు. కొంచెం వాటర్ యాడ్ చేస్తే కొంచెం లిక్విడ్ లాగా ఉంటుంది. మనం పొంగల్ చేస్తాముగా, అలా ఉంటుంది. వాటర్ కూడా మీరు చల్లటి వాటర్ యూజ్ చేయకూడదండి, వేడి నీళ్ళే తీసుకోవాలన్నమాట. తగినంత వాటర్ వేసుకోవాలి. నేను గ్లాస్ నీళ్ళు వేసుకున్నాను. మీరు తిక్కుగా ఇష్టపడితే వాటర్ తక్కువగా వేసుకోవచ్చు. సాల్ట్ చూసుకొని ఇంకా కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. నాకు గ్లాస్ నీళ్ళు సరిపోలేదు, ఇంకో గ్లాస్ నీళ్ళు వేసుకుంటున్నాను. సో వాటర్ వేసుకున్న తర్వాత గ్యాస్ని ఆన్ చేసుకొని ఈ రైస్ని అంతా ఉడికించుకోవాలి. నెక్స్ట్ దీనికి ఒక చిన్న తాలింపు పెట్టుకోవాలండి. 1-2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యితో తాలింపు పెడితే చాలా టేస్ట్గా ఉంటుంది. నేను 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకున్నాను. నెయ్యి లేదనుకోండి, ఆయిల్లోనే తాలింపు పెట్టుకోవచ్చు. 1/2 స్పూన్ జీలకర్ర, చెక్క, లవంగాలు, ఇలాచి, బిర్యానీ ఆకు, 1 ఇంచు అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 5-6 వెల్లుల్లి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ వెల్లుల్లి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. 1 మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత 2 చిన్న సైజు టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలన్నీ బాగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు కొంచెం స్పైసీ తినే వాళ్ళైతే ఈ స్టేజ్లో 2 ఎండుమిరపకాయలు వేసుకోండి. చూడండి, ఈ టమాటాలు అంతా మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ కిచిడీలో కలిపేసుకోవాలి. ఇంతేనండి, మొత్తం కలుపుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ స్టేజ్లో ఉప్పు సరిపోయిందని చూసుకోండి. ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పు వేసుకోండి. ఇంతేనండి, సూపర్ టేస్టీ హెల్దీ లంచ్ రెసిపీ. లంచ్ బాక్స్లోకి బాగుంటుంది, డిన్నర్లోకి బాగుంటుందండి. లైట్గా ఉంటుందన్నమాట, చక్కగా తిని పడుకోవచ్చు. పిల్లలకు లంచ్ బాక్స్లోకి కూడా పంపించవచ్చు. తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. అండ్ హెల్దీ కూడా. ట్రై చేస్తారు కదా. ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.